గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు ముదునూరు ప్రసాదరాజు గారికి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల గారికి, నూతనంగా నియమితులైనటువంటి భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త వెంకటరాయుడు గారికి, అదేవిధంగా గుడాల గోపి గారికి, శాసన మండలి సభ్యులు కౌరు శ్రీనివాస్ గారికి, సిరిగౌడ నరేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి అనుబంధ సంస్థల నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరుగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పత్రికా సోదరులకు కూడా ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంవత్సర కాలం అయింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని అమలు జరపకుండా అన్ని హామీల్ని తొంగలో దుక్కి ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు జరుపుతా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులను చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అక్రమ కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ జైల్లో వేయడం, ఇదే తప్ప ఏదో ఒక్క అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టలేదు. రాష్ట్రంలో అంత అరాచక పాలన జరుగుతుంది. ఏదైతే జనం నిలదీస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవన్నీ గ్రహించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మహోత్తరమైన కార్యక్రమం, ప్రతిపక్ష నేతగా పాలక పక్షం ఏదైతే హామీ ఇచ్చిందో ఈ హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలి. ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి భవిష్యత్తు గ్యారంటీ కాదు కదా, భవిష్యత్తుకి మోసానికి గ్యారంటీగా ఉంది అని ఇది ప్రజలకు వివరించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అది మొన్న రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఇక్కడ మన పెద్దలు బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా వివరిస్తారు. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ఒక భారీ స్థాయిలో మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి, అదేవిధంగా మండల స్థాయిలోని గ్రామ స్థాయిలోని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని సిగొచ్చే విధంగా ఏదైతే హామీలు అమలు చేయలేదో ఇవన్నీ అమలు చేసే విధంగా కూడా నిరంతరం పోరాడే విధంగా మనం ముందుండాలని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఆ రోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేశారు ఈ కార్యక్రమాల మీద. అదేవిధంగా అనేక సూచనలతో మనందరం కూడా అనేక కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తే మన తల్లికి వందనం అని అది కూడా పూర్తిగా కాకుండా అరకొరకంగా చేసి లక్షలాది మంది మహిళలకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఏ ఒక్క హామీని అమలు జరపలేదు. ఈ రోజు రాష్ట్రానికి దేశానికి ఎన్నుకోనటువంటి రైతుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి పాపాన్ని, అదే బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈ రోజు ఇచ్చేరా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా యువతకి 3000 రూపాయలు ఇస్తాం, లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. అన్ని విధాలుగా ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరగా ఉన్నాయి. ప్రజలు దీనికి రెడీగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో సుపర పరిపాలన ఉండాలన్నా, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పాలన రావాలి, అందరూ బాగుండాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుందని ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. మనం కూడా ఉత్సాహంగా ఉండి ప్రజల పక్షాన్ని పోరాడితే వాళ్ళకి కొంత న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. దీన్ని మనందరం కూడా బాధ్యత తీసుకుని ఒక పెద్ద విఫలంగా దీన్ని చేయాలని కూడా మీ అందరినీ కోరుతాను. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎన్నో పథకాలు ఉంది మన గవర్నమెంట్ లో, అన్ని పథకాలని కూడా ఆన్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఎన్నటిని కూడా మనం దీని ద్వారా ఏదైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా ప్రభుత్వం మెడల వంచి మనం ఇచ్చే మార్గంగా చేయాలని కూడా మీ అందరినీ మనం చేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ నాయకురావు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ హామీల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, ఇవన్నీ పథకాలు అమలు